హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఆడవాళ్ళకి నెలసరిలో కొంతమందికి చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో అది దేని వల్ల ఉంటుంది, దాని ప్రభావమైన ప్రెగ్నెన్సీ పైన పడుతుందా? ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే మెనార్కీ అని అంటాం, అది స్టార్ట్ అయినప్పుడు ఫ్యూ ఇయర్స్ కొంతవరకు పీరియడ్స్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు. బట్ తర్వాత ఈ పెయిన్ అనేది సివియర్గా అవ్వడము, అంటే ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటేనే లేదా బెడ్ రెస్ట్ తీసుకుంటే కానీ వాళ్ళకి ఆ పెయిన్ తగ్గడం అనేది జరగదు. సో అలా ఉన్నప్పుడు దాన్ని మనం డిస్మెనోరియా అని అంటాం. సో ఈ పెయిన్ అనేది పీరియడ్స్ టైంలో ఒక్కొక్కసారి అంటే రెండు రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే బేసిక్గా మనము వాళ్ళకి ఏమైనా టెస్ట్లు కానీ అలాంటి స్కాన్లు కానీ అలాంటివి ఏదైనా చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏదన్నా కనపడదు, కానీ కొంతమందిలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉండొచ్చు. సో ఈ ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ప్రైమరీ అని అంటాం, అంటే వాళ్ళకి నార్మల్గా స్కాన్స్లో కానీ టెస్టులు చేసిన దాంట్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. అలాంటి వాళ్ళకి యూజువల్గా ఏంటంటే ఈ మందులు అవన్నీ అంటే ట్యాబ్లెట్స్ అవన్నీ వాడుకోమని చెప్తాం. అంటే మెయిన్గా ఏంటంటే ఎన్ఎస్ఐడ్స్ అంటాం, అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఉంటాయి. సో అలాంటివి వాడుకున్నప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. అండ్ ఇంకొక కేటగిరీ ఏంటంటే పెయిన్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకి పెయిన్ ఎక్కువగా ఉండడం. సో యూజువల్గా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలాగా గర్భసంచి లోపల ఏమైనా గడ్డలు ఉంటాయి, అంటే దాన్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి పెయిన్ చాలా ఎక్కువ ఉండడము, తర్వాత బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వడము జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ కొంతమందికి గర్భాశయం లోపల పొర లోపల ఏదన్నా చిన్న చిన్న కణితిల్ లాంటివి, అంటే పాలిప్స్ అంటాం, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది ఎక్కువ ఉండడం, బ్లీడింగ్ అనేది హెవీగా కావచ్చు. అలాగే కొంత ఒక మెడికల్ కండిషన్ అంటాం, దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం. అంటే ఏంటంటే ఈ గర్భసంచి లోపల ఉన్న పొరని మనం ఎండోమెట్రియం అని అంటాము. ఆ పొర కనుక గర్భసంచిలోనే కాకుండా వేరే ఇంకెక్కడన్నా బయట, అంటే ఓవరీస్లో కానీ యూట్రస్ పై భాగంలో కానీ ఎక్కడన్నా స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అన్నమాట. సో అందరూ మామూలుగా ఫస్ట్ డే అనేది చాలా వరకు పెయిన్ మామూలుగా ఉండొచ్చు. బట్ అలా కాకుండా కంటిన్యూస్గా కొంతమందికి ఏంటంటే పీరియడ్కి వచ్చే ముందు నుంచే పెయిన్ చాలా ఎక్కువ ఉండడము, బ్యాక్ ఏక్ చాలా సివియర్గా ఉండడం అని చెప్తూ ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళలో తర్వాత పెయిన్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే దాకా కూడా కొంచెం సివియర్గా పెయిన్ ఉండడం, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ ప్రతిసారి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకి నొప్పి తగ్గదు అన్నంత సివియర్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ కండిషన్స్ అనేవి ఉండొచ్చు. పెయిన్ పీరియడ్స్ టైంలో ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, నార్మల్గా ఇనీషియల్గా చెప్పినప్పుడు ఏంటంటే మెనార్కీ అంటే ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయిన కొన్ని సైకిల్స్ వరకు అట్లా కొంచెం పెయిన్ అదన్నీ ఉండొచ్చు. బట్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాడుకోవచ్చు. అలాగనే కొంచెం గైనకాలజిస్ట్ అడ్వైస్ అనేది తీసుకోవడం మంచిది. బికాస్ బయట మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో కొన్ని ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తారు, అవన్నీ ఎంతవరకు సేఫో మనకు తెలియదు. సో డెఫినెట్లీ గైనకాలజిస్ట్ని ఒకసారి కలవడం మంచిది. ఎందుకంటే ఏమన్నా అవసరం ఉన్నప్పుడు స్కాన్ కానీ అలాంటిది ఏమన్నా చేయాలి అని అంటే చేసి దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ఏమన్నా మనం డెఫినెట్లీ ట్రీట్మెంట్ అదని చేయడం వల్ల వాళ్ళకి ఆ పెయిన్ అదని తగ్గించవచ్చు. అలాగే పెళ్ళైన మహిళల్లో మెయిన్గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఒకసారి దానికి గల కారణాలు ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేసుకొని, ఒకవేళ వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అయితే ఎట్లా చేసుకోవాలి, లేదు వాళ్ళు ఒకవేళ పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ ఎలాగా ఏంటి, దానికి టైం ఇంకా అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇంకా వాళ్ళు టైం తీసుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు కొన్ని ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ కానీ లేదా ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా కుదిరితే అంత ఫాస్ట్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిదన్నమాట. సో ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి మెడికేషన్ కానీ లేదంటే ఏమన్నా వేరే ట్రీట్మెంట్ ఏమన్నా అవసరమేమో వాళ్ళు సలహా తీసుకోవాలి. అలాగనే ఈ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతవరకు మనం పెయిన్ కిల్లర్స్ అవన్నీ కూడా ఇస్తాం. సో ఈ పెయిన్ కిల్లర్స్ అవి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ అండం విడుదలయ్యే దానికి కూడా ఆ టైంలో తీసుకోవడం వల్ల మంచిది కాదు. సో ఒకసారి డాక్టర్ని కలిసి వాళ్ళకి ఎటువంటి మెడికేషన్ అదన్నీ అవసరమో వాళ్ళు సజెషన్స్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.